to 3 months, 4 months. నల్లటి నాకుని ఆర్కెట్గా ఉండాలని యాంటీ క్లాస్ ప్రీతి ఎంతకాలం ఉంటుందంటే 5 సంవత్సరాలు, దాని యొక్క విలుపులు ఎంత అంటే 7 శాతం. సో ఈ రకంగా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, కనెక్షన్ ఇచ్చాము. అభ్యర్థి వారిగా ఉండేటటువంటి ఓట్లన్నీ కూడా 0 ఉంటుంది. అభ్యర్థి వారిగా ఉండేటటువంటి క్లియర్ బటన్, క్లియర్ అంటే క్లియర్ అయిపోతుంది. 7 షిఫ్ట్లు పడిన తర్వాత మనము కంట్రోల్ లింక్లో ఉన్నటువంటి క్లియర్ బటన్ నొక్కాలి. మళ్ళీ అయిపోయిన దాకా అవి ఆధారభూతంగా ఉంటాయి. వాటి మీద ప్రింట్ మన కరెంటు బిల్లులో ప్రింట్ లాగా తిరిగిపోతుంది. వాటి మీద ప్రింట్ 5 సంవత్సరాల పాటు మీ పోలింగ్ చూసి 7 సెకండ్ల పాటు మనకు కనపడుతుంది. ఇక్కడ జాగ్రత్త ఒక క్వశ్చన్ ఏంటంటే, వీవీప్యాట్లో డ్రాప్ బాక్స్లో పడేటటువంటి స్లిప్ ఎన్ని సెకండ్ల పాటు కనపడుతుందంటే 7 సెకండ్ల పాటు కనపడుతుంది. ఒక వీవీప్యాట్లో డ్రాప్ బాక్స్ నుంచి పడేటటువంటి ముందు కంట్రోల్ యూనిట్ని ఆన్ చేసిన తర్వాత వర్టికల్ మోడ్లోకి మార్చకూడదు. వర్టికల్ మోడ్లోకి మార్చిన తర్వాత కంట్రోల్ యూనిట్ని ఆన్ చేయాలి. నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరెవరికి ప్రిసైడింగ్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియామక ఉత్తర్వులు అందాయో వారందరికీ కూడా 15, 16 తేదీల్లో మనం ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. నిన్న మనం 317 మంది ప్రిసైడింగ్ అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకి ట్రైనింగ్ ఇచ్చాము. ఈరోజు 346 మందికి శిక్షణ ఇస్తూ ఉన్నాం. మొత్తంగా 663 మంది మన నియోజకవర్గంలో పనిచేస్తున్న వాళ్ళు శిక్షణ తీసుకుంటున్నారు. వీరందరూ కూడా సెకండ్ ట్రైనింగ్కి వేరే నియోజకవర్గాలకి వెళ్తారు. అందుకని చెప్పి వీరందరి దగ్గర కూడా మనం పోస్టల్ బ్యాలెట్ గురించి ఫామ్ 12 ఒకటి లోక్సభకి, ఇంకో ఫామ్ 12 అసెంబ్లీకి కూడా మనం తీసుకోవడం జరిగింది. సెకండ్ ట్రైనింగ్లో వీళ్ళకి ఫెసిలిటేట్ చేస్తూ ఎక్కడ ఏ నియోజకవర్గానికి సంబంధించి వీళ్ళు ఎన్నికల విధులు నిర్వర్తిస్తారో అక్కడికే వెళ్ళి మన మంగళగిరి నియోజకవర్గ బ్యాలెట్ అలాగే పార్లమెంట్ బ్యాలెట్ కూడా వాళ్ళకి ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఈ శిక్షణలో పూర్తిగా ప్రిసైడింగ్ అధికారి యొక్క విధులు ఎలా ఉంటాయి, మిగతా పోలింగ్ అధికారులతో వాళ్ళు ఏ విధంగా సమన్వయపరుచుకోవాలి, అలాగే ఈవీఎంస్ పైన హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, ఏ విధంగా ఈవీఎంస్ పైన ఎన్నికలు నిర్వర్తించాలి అన్నది, వారికి మాక్ పోల్ ఏ విధంగా నిర్వర్తించాలి, యాక్చువల్ పోల్ ఏ విధంగా నిర్వర్తించాలి, ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అన్న విషయం పైన కూడా పూర్తిగా ఈరోజు శిక్షణ ఇవ్వబడుతుంది. మనకి 8 మంది ఏఎల్ఎంటీస్ ఉన్నారు, రిసోర్స్ పర్సన్స్. వాళ్ళు చక్కని శిక్షణ అందిస్తూ ఉన్నారు. పూర్తి మెటీరియల్ కూడా అందివ్వడం జరిగింది. మనకి ఎక్కువగా నియోజకవర్గంలో, మన నియోజకవర్గంలో అయితే మనకి 300 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈచ్ పోలింగ్ స్టేషన్కి ఒక ప్రిసైడింగ్ అధికారి మరియు 5 ఎన్నికల అధికారులు ఉండాలి. అంటే ఈచ్ పోలింగ్ స్టేషన్కి 6 చొప్పున ఉండాలి. 300 పోలింగ్ స్టేషన్స్కి మనకు 1800 మంది అవసరం. కానీ మన దగ్గర వాళ్ళు మన చోట పనిచేయరు, వేరే నియోజకవర్గాల నుంచి వస్తారు. గుంటూరు వెస్ట్లో ఎక్కువ మంది ఎంప్లాయీస్ గుంటూరు వెస్ట్ అండ్ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఉంటారు కాబట్టి ఎక్కువ మంది శిక్షణ గుంటూరు వెస్ట్ అండ్ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీస్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ ట్రైనింగ్ ఈవీఎంస్ పైన వీరందరికీ కూడా శిక్షణ ఇస్తూ ఉన్నాం.